మంచిది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. విశ్వాసం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ విశ్వాసంతో క్రియ జోడించకపోతే విశ్వాసానికి విలువ లేదన్న విషయాన్ని చెప్పాను. అదే కొన్ని మాటలు మనం చూద్దాం ఈరోజు. విశ్వాసానికి క్రియ జోడించాలి. క్రియ అంటే విశ్వాసం ఉంది, దానికి పని కూడా మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. దాని ఉదాహరణ ఏంటంటే, ఉద్యోగం కావాలని ఆశ ఉంది, దేవుడు ఇస్తాడని విశ్వాసం ఉంది. కానీ నువ్వు దేనికి అప్లికేషన్ పెట్టకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది? ఆశ ఉంది, విశ్వాసం ఉంది, దేవుడు ఇస్తాడని నమ్ముతున్నావు, బట్ దానికి నువ్వేం చేయాలి? క్రియ చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. అప్లికేషన్స్ పెట్టాలి, ఎగ్జామ్స్ రాయాలి. అప్పుడు ఏమవుద్దంటే ఆ విశ్వాసానికి విలువ వస్తుంది. ఆ విశ్వాసంలో ఉన్న ఆ యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం. అందుకే చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఈరోజు మరి నేను దీని గురించి మనం ధ్యానిద్దాం. కొన్ని విషయాలు చూడండి, అందరూ కలిసి చదువుదాం. బైబిల్ తెరవండి, అందరూ కూడా బైబిల్ ఉన్నవారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి కొన్ని మాటలు మనం చదువుతాం. అందరూ కూడా బైబిల్ ఉన్నవారు, చదువు వచ్చిన వారు అందరూ కూడా చూడండి, నాతో అందరూ కలిసి చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? చూసారా? క్రియలు లేని విశ్వాసం మనల్ని రక్షించదు. ఈరోజు చాలామంది విశ్వాసం లేక కార్యాలు పొందలేకపోతున్నారు. ఒకటి. రెండోది, విశ్వాసం ఉండి ఆ క్రియ చేయట్లేదు. పోయిన వారం మీకు చెప్పాను, అబ్రహాముకు పుట్టిన ఏకైక కొడుకుని అబ్రహాముతో ఆడుకుంటూ, అబ్రహాం ఆ పిల్లోడితో చక్కగా ఆడుకుంటూ సంతోషంగా, మా దుఃఖ దినాలు అయిపోయినాయి, మా దుఃఖ దినాలు సమాప్తం అయిపోయినాయి, మాకంటూ ఒక వారసుడు. అబ్రహాం ఒక మాట అంటాడు, నువ్వు ఎన్నిచ్చినను నాకు వారసుడు లేడు కదా అని బాధపడితే, ఇదిగో నువ్వు నీ దాసుడు కాదు, నీ ఖచ్చితంగా ఇస్తానని ప్రభు చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక పరీక్ష పెడతానికి దేవుడు ఏం చేశాడు అబ్రహాముతో? అబ్రహాము, నీకు పుట్టిన ఏకైక కుమారుని నువ్వు నాకు దహన బలిగా అర్పించమనగానే ఏ మారు మాట్లాడకుండా ఉదయాన్నే లేచి గాడిద గంత కట్టి 3 పనివాళ్ళను తీసుకుని, ఇస్సాకుని తీసుకుని, కర్రలు తీసుకుని, దేవుడు చూపించిన మొరియా పర్వతం దగ్గర ఉన్న ఒక ప్రాంతానికి ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ పర్వతం ఎక్కుతూ, ఆ పక్కన ఆ కొండ ఎక్కుతూ అన్నాడు, కింద వాళ్ళతో చెప్పాడు ఏమనంటే, ఇదిగో మేమిద్దరం, ఇస్సాకు నేను పైకి వెళ్ళి అక్కడ ఏం చేస్తాము? దేవునికి బలి ఇచ్చి మళ్ళీ మేమిద్దరము తిరిగి వస్తామని వీళ్ళకి చెప్పాడు. చెప్పినాక వాళ్ళు కింద ఉన్నారు గాడిద పట్టుకుని, వీళ్ళు పైకి ఎక్కుతున్నప్పుడు కొడుకు డౌట్ వచ్చి అడిగాడు, తండ్రి మరి నుప్పు నీ చేతిలో ఉంది, కర్రలు నీ చేతిలో ఉన్నాయి, దహన బలి ఏదనగానే వాళ్ళ నాన్న, నువ్వేరా దహన బలి అనలా, దేవుడే చూచుకొను, దేవుడే దయచేయను అన్నాడే. కానీ అక్కడ కూడా ఆయన ఏం చేశాడు? పలికాడు. పైకి వెళ్ళిన తర్వాత ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం పెట్టి చంపబోతుంటే దూతొచ్చింది, అబ్రహామా, నీకు ఏకైక కుమారును ఇవ్వటానికి నువ్వు వెనుతీయలేదు, నువ్వు ఎంత భయభక్తులు కలిగి, నేనంటే నీకు ఎంత ఇష్టం, నువ్వు నా స్నేహితుడు అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఒక సత్యం ఏంటంటే, దేవాది దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. అర్థమైందా? నిబంధన చేసుకున్నాడు. ఒడంబడికలో నిబంధనలో ఒక క్లాజ్ ఉంది, ఒక పద్ధతి ఏంటంటే, నాకు ఇష్టం లేని పని పాస్టర్ గారికి నాకు పెళ్లి జరిగితే మా ఇద్దరికి ఒక నిబంధన జరిగింది. నాకు ఇష్టం లేని పని ఆమె చేయకూడదు, ఆమెకి ఇష్టం లేని పని నేను చేయకూడదు. అట్లాగే దేవుడికి ఇష్టం లేని పని అబ్రహాం చేయకూడదు, అబ్రహాముకి ఇష్టం లేని పని దేవుడు చేయకూడదు. ఇక్కడ ఇస్సాకును ఒకవేళ అబ్రహాము ఇవ్వకపోతే దేవుడు కూడా యేసయ్యను ఈ లోకానికి ఇవ్వటానికి అవకాశం ఉండేది కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నిబంధన చేయబడిన ఎదుటి పార్టీ ఆయన హృదయపూర్వకంగా ఆల్రెడీ ఆ కత్తెత్తాడంటే చంపేసినట్లుగానే అనుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? అబ్రహామా,
నాతో నిబంధన చేయబడినప్పుడు నాకు ఇష్టమైన పని నువ్వు చేసావు కాబట్టి ఈరోజు నేనేం చేస్తానంటే ఎక్కడి నుంచి నా కథ మలుపు తిప్పుతానని ఆ ఇస్సాకును తప్పించి ఆ బలిపీఠం మీద గొర్రె పిల్లను గొర్రె పొట్టెలను ఏం చేశాడు ఆయన? బలిగా అంటే యేసు ప్రభువుని బలిగా అర్పించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ అబ్రహాము ఈ కాంటెస్ట్కి అది కాకపోయినా మీకు చెప్తున్నా, ఒకవేళ అబ్రహాము ఒప్పుకోకపోతే యేసయ్యను ఇవ్వటానికి కుదిరేది కాదు. అబ్రహాము ఆల్రెడీ తన కొడుకును చంపి తిరిగి కింద ఏం చెప్పాడు? తిరిగి వస్తామని చెప్పాడా? అంటే అబ్రహాం మనసులో ఏముంది? ఆల్రెడీ నేను బలిస్తాను, తిరిగి వస్తాడు. అట్లాగే యేసు ప్రభు వారు బలి పడ్డారు, తిరిగి 3వ దినాన ఏమయ్యారు? తిరిగి లేచారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరూ కూడా చెప్పండి, కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటంటే క్రియ ఉండాలి. అబ్రహాం ఏం చేశాడు? క్రియ చేశాడు లేదా? ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళాడా లేదా? చెప్పండి. సైలెంట్లో పెట్టుకోండి ఫోను. అబ్రహాము ఏం చేశాడు? క్రియ చేశాడు. విశ్వాసం ఉందని కూర్చోలేదు. అందుకే ఆయన ఏమేడు తెలుసా? ఆయన చేసిన పని వల్ల దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. రెండోది విశ్వాసమునకు తండ్రిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసం ఉంటుంది కానీ క్రియ చేయరు, పలకరు, దానికి తగ్గట్టుగా ప్రయత్నించరు, ఆ మాటలు ఉండవు. ఇప్పుడు స్వస్థత పొందాలని ఆశ ఉందండి, ప్రభు స్వస్థపరుస్తాడని మీకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి వింటున్నారు. ఆ విశ్వాసం నీలో యాక్టివేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? క్రియ చేయాలి. ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, రికార్డింగ్ ఫీచర్స్ ఉంటాయి, సిరి అని ఒకటి ఉంటుంది, అది చెప్తే చేస్తుంది. మనం ఫోన్ చేయకపోయినా అదే ఫోన్ చేసి సిరి ఫోన్ చేయవా నెంబర్ కంటే అది చేస్తుంది. ఇవి యాక్టివేట్ చేయకపోతే ఫోన్లో లేవని కాదు, ఆల్రెడీ దాంట్లో ఉంది. కానీ దాన్ని మనం ఏం చేయాలి? యాక్టివేట్ చేయాలి. దాన్ని మనం ఏం చేయాలి? క్రియారూపకంగా బటన్ అన్న నొక్కాలి, నోటితో అన్న పలకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే స్వస్థత ఏమైంది? ఆల్రెడీ ఆయన పొందిన దెబ్బల చేత నీకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. స్వస్థత పేతురు అయితే ఏమన్నాడంటే, ఆయన పొందిన దెబ్బల చేత మీరు గాయముల చేత స్వస్థత నొందితిరి. ఆల్రెడీ ఇట్స్ డన్, ఆల్రెడీ ఇది జరిగిపోయింది. ఆ జరిగిపోయింది నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు క్రియ చేయాలి. ఏం క్రియ చేయాలి? నోటితో పలకటం ఒక క్రియ. రెండోది లేవలేని స్థితిలో నువ్వేం చేయాలి? లేవడం ప్రారంభించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రియ చేయకపోతే, అందుకంటున్నా నా సహోదరులారా, క్రియ లేనప్పుడు, అందరు చెప్పండి, క్రియలు లేనప్పుడు. క్రియలు అంటే పనులు లేనప్పుడు. చెప్పండి, పనులు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అది విశ్వాసము క్రియలు నడుస్తాయి రెండు. నీకు విశ్వాసం ఉంది, నీకు తెలుసు విశ్వాసం ఉంది, ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, ప్రభు నన్ను తలగా ఉంచుతాడు, ప్రభు నన్ను పైగా ఉంచుతాడు, ప్రభు ఖచ్చితంగా నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అని నువ్వు నమ్ముతున్నావు. కానీ నమ్మిన దానికి తగినట్లుగా క్రియలు ఉన్నాయా? పనులు ఉన్నాయా? నిన్ను తలగా చేస్తాడు. ఉదాహరణ అండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, ఆర్థిక సంబంధమైన విడుదల రావాలి. ఎంతమందికి రావాలని ఆశపడుతున్నారు? చేయి పైకి ఎత్తండి. చాలామందికి రావాలని ఆశ ఉంది, ఆర్థిక పరమైన విడుదల రావాలని ఆశ ఉంది, కానీ క్రియ చేయడానికి మనస్సు లేదు. దశంభాగం అంటారా? దాక్కుంటారు. ఏమైనా దేవునికి ఇవ్వాల్సి వచ్చేసరికి ఏం చేస్తారు? నీ జేబులో ఉన్న ఏది తక్కువ నోటో అదే వేస్తారు. ఎక్కువ నోటు వేసాడు ఎంతమంది ఉన్నారు? చేయి పైకి ఎత్తండి. నేను ఇక్కడ నిలబడి ఉట్టి మాటలు చెప్పట్లా. నా దగ్గర ఏది ఎక్కువ నోటు, ఇప్పుడు ఒకప్పుడు 2000 నోటు ఉండేది, ఇప్పుడు 500 నోటే ఎక్కువ నోటు. ఎప్పుడు వేసిన నలుగురు 500 వేస్తాను, ఆ ఎక్కువ నోటు అదే. అంతేగాని 10 రూపాయలు ఒకవేళ నచ్చకపోవచ్చు, కానీ క్రియ ఏంటి? నువ్వు చేసే క్రియ ఏంటి? నీకు విశ్వాసం ఉంది, నీ దేవుడు ఆర్థికంగా నీకు విడుదల ఇస్తాడు. నీకు విశ్వాసం ఉంది ఏమని? ఖచ్చితంగా అప్పుల్లోంచి నేను బయటకు వస్తానని. నువ్వేమో పిల్లికి కూడా బిచ్చం పెట్టవు, భిక్షం, అది మామూలుగా అంటున్నాను. ఎవరికి ఇవ్వడానికి మనస్సు ఉండదు. ఏదో వండుకున్న తలుపులు వేసుకుని నలుగురు బాగా 5-6 సార్లు తినేస్తారు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం, రేపు పొద్దున సాయంత్రం. ఒక్కలుగా నువ్వు ఎలా పైకి వస్తావు? పక్కన వాళ్ళ మొక్కలో ముఖం పెట్టి నువ్వు రావని చెప్పండి. అలాగా విశ్వాసానికి క్రియ జోడించిందా?
విశ్వాసానికి క్రియ జోడించి, ఇక్కడ రాస్తుంది ఏమని? క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ప్రయోజనం ఏమీ లేదు. విశ్వాసం ఒంటిగానే ఉంటుంది, దానికి జీవం లేదు. నీ విశ్వాసానికి క్రియలు లేదు కాబట్టి విశ్వాసానికి జీవం లేదు. పక్కన వాళ్ళు చెప్పండి, క్రియలు ఉంటేనే విశ్వాసానికి జీవం అని చెప్పండి. విశ్వాసానికి లైఫ్ అదే క్రియలు. మనమేమో ఆర్థిక సంబంధమైన విడుదల వచ్చేయాలి వచ్చేయాలి వచ్చేయాలి, ప్రభువా దీవించు దీవించు దీవించండి, పైన క్రియ చేయి క్రియ చేయి క్రియ చేయి క్రియ చేయి, పనులు చేయి పనులు చేయను చేయను చేయను, దీవించు దీవించు, పనులు చేయను. పనులు చేయకుండా నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? యేసునామములో దీవించు, పనికి వెళ్ళడు, ఏమి వెళ్ళడు, యేసునామములో ఆహారం వచ్చేయి వచ్చేయి వచ్చేయి, వచ్చుద్దా? దాన్ని క్రియ చేయాలి. యూ హ్యావ్ టు వర్క్. ఒక్కరోడు ఇలాగే ఎవరో చెప్పారంట, అరే నువ్వు రాయక్కర్లేదురా, ఆ బాబా మొత్తం చూసుకుంటాడంటే, ఆడు పరీక్షలు కూడా రాయకుండా పేపర్ పెట్టి కూర్చుని ఇన్విజిలేటర్ వచ్చి అడిగాడు, ఏంటంటే బాబా రాస్తున్నాడు అన్నాడు. తీరా రిజల్ట్స్ వస్తే 0 వచ్చి తప్పాడు. క్రియ చేయాలి. యూ హ్యావ్ టు డూ సంథింగ్. లేవలేకపోతున్నావు, లెగు. ఆ కాలు లేపుతుంటే భయంకరమైన శోధనకు ఉందా, లెగ్గు. విశ్వాసంతో నువ్వు లేచినప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? సాతానా, నన్ను పట్టుకుని నువ్వు కూర్చోబెట్టావు కదా, నువ్వు పట్టుకుని కూర్చోబెట్టిన దానిని నేను నమ్మట్లా. నేను దేన్ని నమ్ముతున్నాను తెలుసా? నా దేవుడు నన్ను లేపుతున్నాడు, అది నమ్మి నేను లెగుస్తున్నా అన్నప్పుడు ఆ పట్టుకున్నది వదిలి వెళ్ళిపోవాల్సిందే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏనుగులు పెంచేవాళ్ళంట, ఫస్ట్ ఏనుగును పట్టుకురాగానే దానికి ఒక కాలుకి చైన్ కట్టి చెట్టుకు కట్టేస్తారంట. ఒక 6 నెలలు అలా కట్టేసిన తర్వాత ఏనుగు మైండ్ ఫిక్స్ అయిపోద్ది. ఏమనో తెలుసా? నన్ను కట్టేశారు. ఫస్ట్ రోజు లాగటానికి ప్రయత్నిస్తుంది, 2వ రోజు వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది, 3వ రోజు ప్రయత్నిస్తాయి. అలా ఒక 3 నెలలు అక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోవడం ప్రయత్నిస్తే ఆఖరికి ఏమవుతుందో తెలుసు, దానికి అర్థమైపోయింది, నేను ఎంత ప్రయత్నాలు చేసినా ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది అసంభవం అని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి, ఆ యొక్క 6 నెలలు అయిపోయిన తర్వాత నువ్వు చెయ్యిని కట్టక్కర్లా, ఆ కాలు చుట్టూ ఒక మోపు కట్టి పెడితే కాలు కదిలినప్పుడు అది ఏమనుకోవడంతో తెలుసా? నన్ను కట్టేశారని కదలకుండా అక్కడే పడి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సాతానుడు కూడా అదే చేస్తున్నాడు. నీకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రభు అంటే ఇష్టం, ప్రభు చేస్తాడని తెలుసు, కానీ క్రియ చేయడానికి మాత్రం ధైర్యం లేదు. ముందుకు అడుగేయడానికి ధైర్యం, అమ్మో ముందుకేస్తే ఏమవుద్దో, అడిగేస్తే మునిగిపోతామేమో. పేతురు అనుకోలా. క్రియ, ప్రభు చెప్పాడు రా అనగానే ఎవరు దిగుతారు? నిజంగా మనం దిగుతాం అలా రా అనగానే? వెంటనే దిగ్గానే నడుచుకుంటా ప్రభువుని చూస్తా వెళ్ళిపోయాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ తర్వాత అటు ఇటు చూసి పడిపోయాడు, కానీ ఆ తర్వాత మళ్ళీ ప్రభు లేపు నడిపించుకొచ్చాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి క్రియ, విశ్వాసానికి లైఫ్ ఏంటయ్యా అంటే క్రియలో. ప్రభువు మీద ఆధారపడి నువ్వు అడుగే. నువ్వు ఒక్క అడుగేస్తే దేవుడు ఎన్ని అడుగు లేపిస్తాడు? పరీక్ష రాయకుండా అమ్మో ఉద్యోగం రాదు పాస్టర్ గారు, 1,00,000 మంది రాస్తున్నారు, నాకు ఎక్కడొచ్చింది, అక్కడ ఉన్నది 5 పోస్టులే. కాదు 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 కాదు. నీకు విశ్వాసం ఉంటే ప్రభువా 5 పోస్టులు ఉన్న 5లో 1 నాది అని చెప్పి విశ్వసించి కష్టపడి చదివి నువ్వు రాస్తే ఏది ఇందా చదివాం కదా, ఏమని చెప్పాం? మార్కు 11:23లో, మార్కు 13:23 ఏది చదవండి ఒకసారి. మార్కు 11:23 ఒక్కసారి చూడండి. మార్కు 11:23, మార్కు 11:23. అందుకు యేసు వారితో ఇట్లా, నేను ఎవరి యందు విశ్వాసం ఉంచుడి చెప్పాలి. అందరు నోరు తెచ్చి, ఎవరు సైలెంట్గా ఉండకూడదు. ఎవరి యందు విశ్వాసం ఉండాలి? ఉదయం ఎవరి యందు విశ్వాసం ఉండాలి? తర్వాత ఎవడైనాను కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక ఏం చేయాలంటే, చెప్పిన తర్వాత ఏం చేయాలి? సందేహించకూడదు. ఉద్యోగం వస్తుందని చెప్పిన తర్వాత నువ్వు సందేహపడకూడదు. నేనైతే ఊరికే చెప్పేలే మమ్మీ, పాస్టర్ గారు చెప్పినప్పుడు కొంచెం ఊపు వచ్చి ఆ మాట అన్నాను, కానీ నాకెక్కడొచ్చుద్దు మమ్మీ, రాదు, నాకు తెలుసు. నేను చెప్పానా రాదని? నేను చెప్పానా? చెప్పాలా? ఏం చెప్పావు? రాదని చెప్పావుగా, అందుకే రాదు. నాకు తెలుసు అవ్వదని నాకు తెలుసు. నేను ముందే అనుకున్నాను ఇది మనకు జరగదని. ఏమనుకున్నామ్మా ముందే? ఏమనుకున్నావు అంటే? నువ్వు అనుకున్నావు కాబట్టి ఏమైంది? జరగలేదు. అదే వచ్చింది అనుకుంటే చెప్పండి, నువ్వు రాదని అనుకున్నావు కాబట్టి ఏమైంది?
వచ్చింది అనుకుంటే అంటే ఇప్పుడు రావాలి రాకూడదని ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో? పక్కన చెప్పండి, ఏమనుకోదు, మీ చేతిలోనే ఉందని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏనాడు నువ్వు అనుకున్నావా నీ బ్రతుకులో నేను ఆరోగ్యంగా ఉంటాను అనుకున్నావా? ఏనాడైనా నీ బ్రతుకులో నేను అప్పులుగా ఉండను, అడుక్కు స్థితిలో ఉండను? ఒకరి చేతిని నేను చూడటం ఏంటి అసలు? నేను ఎవరి కుమార్తెను? నా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏమని చెప్తుంది అసలు? మీరు యాజకులు, రాజవంశికులు, దేవుని సొత్తైన ప్రజలైతే ఆయన రక్తంతో కొనుక్కుంటే నేను అనుకోవడం ఏంటి? నేను ఆళ్ళ మీద నేను ఇచ్చే స్థితిలో అనుకున్నావా? ఏనాడు అనుకో. ఎవడన్నా ఇస్తే తీసుకుందామా ఏంటి? ఒకటే ఇచ్చారు, రెండు ఇస్తే బాగుండుగా. ఏంటి రెండే ఇచ్చారు, మూడు ఇస్తే బాగుండుగా. నాకు ఇంతే పెట్టారు, ఇంత పెట్టాలి. చెత్త బుర్ర తీసేయండి. దేవునికి స్తోత్రాలు. మీరు నేను పెడతా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కృప దేవుడు నాకు ఇస్తాడు. ఎక్కడున్నా నేను తలగానే ఉంటాను. ఒకప్పుడు నేను తోకగా ఉన్నాను. ఒకప్పుడు నా ప్రభు నమ్ముకున్నప్పుడు నా బ్రతుకు తోకే, కానీ ఇప్పుడు నా బ్రతుకు తోక కాదు, నేను తల. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా తల యేసయ్య తల. ఇంకో విషయం చెప్పమంటారా? సంఘానికి తల యేసయ్య. సంఘం ఎవరు? మనమే. మన తల ఎవరు? యేసయ్య. శారీరకంగా కనబట్టాక విశ్వాసమ్మ తల నాకు కనబడుతున్నప్పటికీ పరలోకం ఏ తల చూస్తుందో తెలుసా? యేసయ్య తలే చూస్తుంది. యేసయ్య తల ఎక్కడ కూడా తక్కువగా ఉన్నట్టుగా ఎక్కడ బైబిల్లో రాయలే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలా మంచి మాట చెప్పాను. ఎప్పుడు కూడా నీ తలగా చూసుకోవద్దు. ఎవరి తల ఇది? నువ్వెవరు? యేసయ్య సంఘమా కాదా? రక్షణ పొందిన వాళ్ళందరూ శరీరం అవ్వలేదా? ఆయన సంఘం కాదా? కాబట్టి నీకు హెడ్ ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? కాబట్టి నీకు శిరస్సు ఎవరు? ఒకవేళ శారీరకంగా నా పాస్టర్ గారి శిరస్సు నేను భర్త, అలాగే సంఘానికి శిరస్సు ఎవరో తెలుసా? యేసయ్య. ఎప్పుడు ఇలా ఆలోచించకూడదా? నా యేసయ్య తల నాకుంటే నా శరీరం ఎలాగుండాలి అంటే, యేసయ్య తల పెట్టుకుని యేసయ్య తలతో పాటు వెళ్ళి ఏమండి ఇస్తారా, అది ఇస్తారా, పక్కన చెయ్యి మాకు ఇంకోసారి అని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెయ్యి మాకు ఇంకోసారి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ రాయల్ పీపుల్ అండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన చెప్పండి, నేను రాజవంశికులు అని చెప్పండి. మాకు ఇవ్వటమే కానీ తీసుకోవడం తెలియదని చెప్పండి. మేము హారాలు ఇచ్చేస్తామని చెప్పండి. దేవునికి స్తోత్రం. సిస్టర్ గారు కాదంటారా? నా మాటలు ఏకీభవిస్తున్నారు లేదా? రాంగ్ చెప్తున్నాను, రైట్ చెప్తున్నానా? ఎవరు అంటారు? మాకు తీసుకోవడమే తెలుసు అండి అంటారా? కాదు. దేవునికి స్తోత్రాలు. ఒకప్పుడు అలా ఉన్నాం నిజంగా. ఒకప్పుడు సాతాను కాడి కింద ఉన్నప్పుడు మనం దరిద్రత మన హక్కు, దరిద్రత బోర్డు పెట్టుకుని మనం దరిద్రులుగానే ఉన్నాం. కానీ నా యేసయ్య ఇక్కడికి వచ్చినప్పుడు సిలువలో ఏం చేశాడో తెలుసా? నీ మీద ఉన్న దరిద్రత మొత్తం తీసేసుకుని ఆయనకున్న ధనమంతా నీకు ఇచ్చేసి ఆయన దరిద్రుడుగా మారిపోయి నిన్ను ధనవంతుడిగా చేశాడు. ఇప్పుడు నీకు ఆ తల, యేసయ్య తల వచ్చిందంటే నువ్వు ధనవంతురాలివి. యేసయ్య తల ఉందంటే నువ్వు ఆరోగ్యవంతురాలివి. యేసయ్య తల అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఆలోచనలు నీ బుర్రలో ఉండాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా యేసయ్య నాతో ఉన్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. వెళితే యేసయ్య దగ్గరే కూర్చుంటా, యేసయ్య పాదాల దగ్గరే కూర్చుంటా. నేను ఎవరిని అడగను. నాకు కావాలి, ₹1,00,000 కావాలి, నాకు 70 లక్షలు కావాలి. నేను కూర్చుంటే యేసయ్య దగ్గరే. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. నా యేసయ్య హస్తాన్ని నేను చూపించాలనుకుంటున్నాను, నా దేవుడు ఎవరో నేను చూపించాలనుకుంటున్నాను అని క్రియ నువ్వు చేస్తే ఆ క్రియ విశ్వాసానికి జోడించి నువ్వు అనుకున్న కార్యం నీకు జరిగిపోతుంది. దేవునికి స్తోత్రాలు చేయాలి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంతేగాని రోగం రాగానే నేను అయిపోయింది పాస్టర్ గారు అయిపోయింది, లాస్ట్ సార్ వచ్చి చూసేయాలండి పాస్టర్ గారు, మీరు రావట్లేదు, ఇక చూడటానికి రాని, తీసుకెళ్ళటాకే వస్తా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చావను. ఇంత సాక్ష్యం చెప్పిందిగా, నేను చావను చెప్పండి. నేను చావను చెప్పండి. దీర్ఘాయు కావాలన్న వాళ్ళు చెప్పండి, నేను చావను. మలేరియా చంపడం ఏంటి నిన్ను? టైఫాయిడ్ చంపడం ఏంటి నిన్ను? టైఫాయిడ్ చంపడం ఏంటి నిన్ను? ఎవరు పెట్టావు నువ్వు? నీకు విశ్వాసం లేదు, క్రియలు లేవు, అందుకే ఆ దగ్గు చంపేస్తుంది నిన్ను. అది నిన్ను చంపడం ఏంటి అసలు? దాన్ని మనం చంపాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన వాళ్ళు చెప్పు, ఏది వచ్చి దాన్ని చంపుతానని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పమని చెప్తున్నారు, మీకు అర్థమై చెప్తున్నారా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు.
నీలో ప్రభు ఉన్నాడు. నువ్వు క్రియలు చేయటం ప్రారంభించు. నీ మాట స్టైల్ మారాలి, నీ నడక మారాలి, నీలో ఉన్న దరిద్రపు స్టైల్ మొత్తం మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు లేకి మాటలు రాకూడదు నోట్లోంచి. దేవునికి స్తోత్రాలు చెల్లి. అయ్య బాబు మేము ఎంత కట్టుకుంటామండి, అమ్మో కడతా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 10,000 కడతారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. సొంత ఇల్లు కావాలంది. ఎక్కడ ఇల్లు చూశాడు, అమ్మే చోటకి వెళ్ళి చూసి వచ్చాడు. అడగండి, చూశాడు. ఎప్పుడు చూడ్డు? ఎందుకు చూడ్డు? డబ్బులు లేవుగా. అది కాదుగా చూడాల్సింది. ఏది చూడాలి? ఏది చూడాలి? డబ్బులు లేకపోతే నువ్వు చూడాలి. వెళ్ళి కొనపైన వెళ్ళి ఊరికే ఏసు రక్తం వేచి, ప్రభువా నేను నాతో పాటు నువ్వు వస్తున్నావు. ఎంతండి? 20 లక్షల. 20ఏనా? చెప్తాలేండి. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చి మోకరించాయ్యా, వెళ్ళొచ్చానయ్యా, నన్ను సిగ్గుపరచమాక. నాకు సిగ్గు వచ్చిందని నీకు కూడా సిగ్గు వచ్చినట్టే ప్రభువా. మొత్తానికి అది నాకు వచ్చేలేసయ్యా అని ఏసైని పెట్టాడు మధ్యలో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అది అవ్వలేదా? థ్యాంక్ యూ జీసస్. ఇది నీ చిత్తం కాదనుకోవట్లే. హల్లెలూయా. మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళటమే. ఆఖరికి చూపించే బ్రోకర్ గడికి ఇసుకొచ్చేయాలి. ఇసుకొచ్చుద్ది. ఒక దినాన అదే బ్రోకర్ నా ఇంటికి భోజనానికి పిలుస్తాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అది మన స్టైల్. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నవ్వారు. అబ్రహాముని చూసి నవ్వారు, శారమ్మని చూసి నవ్వారు. విశ్వాసం ఉంది. మీకు ఇల్లు ఇస్తాడని విశ్వాసం ఉంది, ఆరోగ్యం వస్తుందని విశ్వాసం ఉంది, పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి విశ్వాసం ఉంది. క్రియ చేస్తున్నావా? క్రియ 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 క్రియ. పనులే మాటలే. ఎవరికో భయపడి నీ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావా? ఎవరికో భయపడి నువ్వు పలకకుండా ఉంటావా? కాదు, నువ్వు పలకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే ఏమి నమ్ముతున్నావు? పాస్టర్ గారు, నేనైతే మా అబ్బాయి అడుక్కు తిన్నట్టుగా చూస్తున్నానండి. అదిగా లో బ్రిడ్జి కింద కూర్చొని పట్టా వేసుకుని అడుక్కున్నా. నువ్వు అలా చూస్తే అలాగే ఉంటాడు. పాస్టర్ గారు, నేను అలా చూడట్లేదు. నా పిల్లడు మంచి ఉన్నత స్థితిలో ఉంటాడు. ఖచ్చితంగా వాడు ఈ కుటుంబ తలరాతను, ఈ కుటుంబం యొక్క విధిని మార్చేస్తాడు. ఆ విధంగా నేను చూస్తున్నాను. నా బిడ్డ నాకు ప్రయోజకుడు అవుతాడు. పాస్టర్ గారు, లోకం ఎంతన్నా నేను నమ్మట్లేదు. థామస్ ఆల్వా ఎడిసన్ని ఆ స్కూల్లో నుంచి పంపించారు. ఒక లెటర్ ఇచ్చి, నాన్సీ వాళ్ళ అమ్మ దగ్గరకు రాగానే నాన్సీ లెటర్ తీసి చదువుతా కళ్ళన్నీళ్ళు కార్చేస్తుంది. ఏడుస్తూ ఉంటే పిల్లోడికి అర్థం కాల, బుడ్డోడికి. ఏంటి మమ్మీ, వై ఆర్ యూ క్రయింగ్ మమ్మీ అంటే, అప్పుడు ఆ నాన్సీ చెప్పింది, నానా ఈ స్కూల్ వాళ్ళు ఒక లెటర్ పంపించారు. ఏమని పంపించారో తెలుసా? మీ పిల్లోడికి చాలా తెలివి ఎక్కువగా ఉంది. మీ పిల్లోడికి చదువు చెప్పే టీచర్లు మా స్కూల్లో లేరు. మీ పిల్లోడికి చదువు చెప్పే టీచర్లు కానీ మాస్టర్లు ఎవరు లేరు. ఈ పిల్లోడికి మేము చదువు చెప్పలేము. ఆయనకు చాలా తెలివిగా ఉన్నాడు. కాబట్టి ఈ పిల్లోడిని స్కూల్లోంచి మేము పంపించేస్తున్నామని లెటర్ రాశారు నాన్న అని చెప్పింది. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ పెరిగాడు, పెద్దోడయ్యాడు. ఇదిగో ఈ బల్బులు కనిపెట్టాడు. ఇంకా చాలా చాలా ఇన్నోవేషన్ చేశాడు. ఒకరోజు ఇల్లంతా సదురుతుంటే ఆ లెటర్ కనపడింది. ఆ లెటర్ తీసి చూస్తే ఏం రాస్తుందో, అప్పటికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆ లెటర్ తీసి చూస్తే ఏం రాస్తుందో తెలుసా? మీ పిల్లోడు పరమ మొద్దు, వాడు అందరినీ పాడు చేస్తున్నాడు. ఈ పిల్లోడికి ఒక్క చదువు ఎక్కదు బుర్రకి. కాబట్టి ఈ పిల్లోడిని స్కూల్ నుంచి మేము డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పి లెటర్ రాసి పంపించారు. కానీ నాన్సీ తల్లి విశ్వాసం ఉంచి ఏమి క్రియ చేసిందంటే, ఏమి పలికిందంటే, అది రాంగ్ అని తెలిసి కూడా రైట్గానే పలికింది, రైట్గానే క్రియ చేసింది. ఏదైతే పలికిందో అటువంటి పలికిరాని ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఈ రోజు అనేక ఇళ్లలో వెలుగులను నింపాడు. ఈరోజు నీ బిడ్డల పట్ల ఏం పలుకుతున్నావు? నిన్నే డొనాల్డ్ ట్రంప్ ఒక బాంబు పేల్చాడు. H1B వీసా మీద, H1B వీసా మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా $1,00,000 అంటే 88 లక్షలు కట్టాలి. H1B వీసా అంటే అక్కడ పని చేసుకోవడానికి కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు. మాకు ఈ అబ్బాయి కావాలని చెప్పి, ఇదిగో బాలా మాకు కావాలని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం చేపిస్తారు. ఇప్పుడు కంపెనీ వాడు ఒక్కొక్క మనిషికి ఎంత కట్టాలంటే 88 లక్షలు కట్టాలి. వాడు ఎంతమందికి కడతాడు? కట్టకంటాడు, బాబు నేను కట్టలేనా, లోకల్ నుండి తీసుకుంటానని ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు అలా కాదు, ఎంత కష్టపడుతున్నారు మానసిక, మీకు తెలియదు, దూరపు కొండలు నునుపు. ఆ జాబ్ వస్తే ఆనందం, జాబ్ వచ్చే వరకు ఎంత టెన్షన్ పడుతుంటారు పిల్లలు. అంత టెన్షన్ పడి నేను ఫోన్ చేసి అడిగాను, అమ్మ సిస్టర్ గారు ఎట్లా ఉంది అంటే, ఏంటో అయ్య గారు బాంబు పేల్చాడు. ఇప్పుడు నిజంగానే అది చూడగానే మనకు భయం వచ్చింది. కానీ మనం మాట్లాడాల్సిన సిచ్యువేషన్, పాస్టర్ గారు $1,00,000 అయినా పర్వాలేదు,
నా బిడ్డకి జాబ్ రావటం గ్యారెంటీ అని అంటే ఎంత బాగుంటుంది అంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ట్రంప్ కాదు కదా, డబుల్ ట్రంప్ ఎవ్వడొచ్చినా కానీ నా ప్రభు నా బిడ్డను అక్కడ తీసుకెళ్ళాడు, ఖచ్చితంగా ఉద్యోగం చేయటం గ్యారంటీ, ఉద్యోగం అయిన తర్వాత పెళ్ళి అవటం గ్యారంటీ, నేను అక్కడికి వెళ్ళటం గ్యారంటీ, మీరు కూడా మా దగ్గరికి రావటం గ్యారంటీ అని ఉంటే ఎంత బాగుండేది అంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అది విశ్వాసానికి క్రియ, మాటలతో క్రియ, మాటలతో. ఇందాక చదివాం, ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడమని మీరు చెప్తే ఏమవుతుంది? అక్కడున్న బిడ్డ కూడా ఏం చెప్పాలి తెలుసా? మమ్మీ నువ్వేం భయపడద్దు. అంతేగాని మమ్మీ చూస్తా అయితే అయింది, లేకపోతే ఇండియా వచ్చేస్తా, ప్రభువా నన్ను తీసుకొచ్చావు, నేను అలా వెళ్ళటానికి ఓడిపోయి వెళ్ళటానికి వీల్లేదు. ఎవరికి జాబ్ ఉన్నా లేకపోతే నాకు వస్తుందంతే, నాకు వస్తుందంతే. నా యేసై నాకు ఇస్తాడు. నా యేసై ఊరికే నన్ను తీసుకురాలేదు ఇక్కడికి, ఇంత ఖర్చు పెట్టి మీరు చేశారు, ఇది ఊరికినే కాదు, ఖచ్చితంగా దానికి త్రిబుల్ డబుల్ నా దేవుడు ఇస్తాడు. మమ్మీ నువ్వు టెన్షన్ పడమాక, నేను ప్రభువును పట్టుకున్నాను. యేసేబును దేవుడు దీవించలేదా? ఎస్తేరును దేవుడు దీవించలేదా? రూతును దేవుడు దీవించలేదా? షట్రకు మేషకు అబెద్నెగోను దేవుడు దీవించలేదా? నన్ను కూడా దీవిస్తాడు మమ్మీ, నువ్వు భయపడద్దు అని చెప్పితే ఆ క్రియ ఏం చేస్తుందో తెలుసా? విశ్వాసానికి లింకప్ అయ్యి ఆ కార్యం కళ్ళ ముందు కనపడదు. దేవునికి విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనటానికి రుజువు. దేవునికి స్తోత్రాలు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అడిగారు, సేవకు వచ్చిన కొత్తలో దావీదు గారు పాస్టర్ గారు ఆ చెట్టు కింద కూర్చునేవాళ్ళు. ఆయన నన్ను అడిగాడు ఒకరోజు, ఆయన చైరు పట్టుకుని వాడు వస్తాడు, నన్ను పిలిచి పాస్టర్ గారు అయ్యా అన్నారు. ఏంటి అయ్యగారు అంటే, అయ్యగారు అయ్యా రేట్లు పెరిగిపోతున్నాయి, కాబట్టి నువ్వు ఏదైనా మందిరానికి మంచి స్థలం కొనుక్కుంటే బాగుండు అన్నాడు. నేనేమన్నాను తెలుసా? నేను ఇక్కడ ఉండి అబద్ధం చెట్ల, గజం ₹1,00,00,000 నా దేవుడు ఇస్తాడని చెప్పా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్టింగ్ దినాల్లో దేవుడు వైఎస్ఆర్కెళ్ళని దేవుడు మందిరం ఇచ్చాడు, రాజరాజపేట దేవుడు మందిరం ఇచ్చాడు, నున్నలో తయారో దేవుడు మందిరం ఇచ్చాడు, ఇంకోటి పెద్ద దేవపోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, పాస్టర్ గారికి ఇచ్చాడు మనకి ఇస్తాడని చెప్పండి. ఇటు పక్కన వాళ్ళు చెప్పండి, మనం చేయాల్సిన పనులే అని చెప్పండి. మనం ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని తిని పడుకోవటం కాదు, పనిచేయి, కష్టపడు, అదొక క్రియ. నువ్వు ఏ స్థితికి వెళ్ళాలనుకున్నావే దానికి నువ్వు క్రియ చేయటం ప్రారంభిస్తున్నావు. పనిచేయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఉన్న స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. నువ్వు పని చేయకుండా కూర్చుంటే సోమరవాని ఇల్లు అంట, అక్కడంట బలిసిన ముళ్ళ తొప్పలు అవన్నీ సామెతలో ఉంది. ఎప్పుడు నీళ్లు కారుతూ ఉంటుంది. అసలు అది మంచిది కాదు. ఆ సోమరవాని ఇంటికి అంటే ప్రహరీ గోడ కూడా ఉండదంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సోమరిగా ఉండకూడదు, కష్టపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కష్టపడదాం, క్రియ చేద్దాం, అద్భుత కార్యం మనం చూద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనాను ఈ కొండను ఎత్తి సముద్రంలో పడవేయబడు. చెప్పడం క్రియ, పలుకుతున్నాం, క్రియ చేస్తున్నాం. ఏమని? రోగమా బయటికి పో, దరిద్రత బయటికి పో అని చెప్పి దరిద్రత పోగొట్టి పని చేయాలి. నువ్వు ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడకుండా దరిద్రత ఎలా పోద్ది? కష్టపడకుండా నువ్వు ఎలా సాధిస్తావు? నువ్వు కష్టపడాలి. పురుషులుగా ఉన్నారు, యవనస్తులుగా తిని పడుకోవద్దు, కష్టపడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక ఏజ్ వరకు పిల్లలు గ్రద్దంట కొంతవరకు పెంచుద్దంట, ఆ తర్వాత పొడిసి బయటికి తోసేస్తుందంట. తోసేయగానే వాటి అయ్యే కొట్టుకుని ఎగురుకుంటా ఒక దినాన్ని అవి కూడా ఏమైపోతాయో తెలుసా? ఆకాశ గగనాల్లో ఎగురుతాయి అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యవనస్తులు కష్టపడాలి. చదువుగానే కష్టపడాలి, ఖాళీగా కూర్చోకూడదు. అలా ఖాళీగా కూర్చుంటే దెయ్యం దూరిపోద్ది. ఆ సెల్లుల్లో పిచ్చి యాప్ల్లోకి వెళ్ళిపోయి బెట్టింగ్ యాప్లు, ఆ యాప్లు అప్పులు చేసి ఇడి చేసి బతుకు బస్ స్టాండ్ అయిపోయి ఆఖరి బఠానీలు కూడా అమ్ముకోలేవు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకప్పుడన్నా అమ్మేవాళ్ళు బఠానీలు, ఇప్పుడు అమ్ముతున్నారు లేదో నాకు తెలియదు. ఇంకా ఆ బస్ పక్కన నుంచి నేను చెనక్కాలే అనే పరిస్థితికి వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా దేవుడు నిన్ను సృష్టించలేదు. దేవుడు నిన్ను కాదు, నువ్వు అనేకులకు దీవెన
దీవెనకరంగా ఉండేగా దేవుడు నిన్ను ఉంచాడు. నీ జీవితం ఉండాలి అంటే ప్రభువు మీద నమ్మకం ఉండాలి. ప్రభువు మీద నమ్మకం ఉండడం కాదు, నీ చేతులతో నువ్వు కష్టపడాలి, ఓ క్రియలు చేయాలి. అప్పుడు విశ్వాసము క్రియ కలిసి నిన్ను ఎక్కడో తలగా పైగా చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.